హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, త్రిపురాంతకంలో 3వ రోజు రథం లాగుతారని. లాస్ట్ టైం కజిన్స్తో వెళ్ళాం, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. నేను ఇదే ఫస్ట్ టైం రథం లాగడం చూడడం. నేను ట్రాఫిక్ ఏమి ఉండదనుకున్నా, కానీ ఫుల్గా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఎద్దుల పందాలు కూడా జరుగుతాయి. ఇక్కడ శివయ్య చాలా పవర్ఫుల్. ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. మనం రథం చూడడానికి వచ్చిన అయ్యను దర్శించుకోకుండా వెళ్ళలేం కదా. అందుకే ఈసారి మెట్ల మార్గంలో కాకుండా రోడ్డు మీద నుండి వెళ్ళాము. ఇక్కడ మెట్ల పూజ కూడా చాలామంది చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఇక్కడ గుడి స్థల పురాణం కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. ఇంతకీ మీలో ఎంతమంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేశారు? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మనం ఏ శివాలయానికి వెళ్ళినా శివయ్య ముందు నందీశ్వరుడు ఉంటారు కదా, ఎందుకు? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. శివయ్య ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ గుడిలో నాకు తిరుపతి వైబ్ వచ్చింది. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇంకా చాలా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు ఇష్టదేవత అంట. మనం కోరుకున్న కోరికలను తీరుస్తుంది. అలాగే గుడిలో శివలింగంకు అభిషేకం చేసిన నీరు బయటకు వస్తుంది. ఆ నీరు తలపై చల్లుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయంట. గర్భగుడిలో అందరూ మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని అంటుంటే నిజంగా శివయ్య మనతోనే ఉన్నట్టు అనిపించింది. ఇంకా కొండ దిగి కిందికి రాగానే రథం ముందు కోలాటం వేస్తున్నారు. అదంతా చూసి సత్రంకి వెళ్ళి భోజనం చేశాము. తిరునాళ్ళలో బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. మీకు తెలుసా, త్రిపురాంతకంలో ఇంకొక స్పెషల్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. మీలో ఎవరికైనా ఆ టెంపుల్ తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంతకీ మీలో ఎంతమంది త్రిపురాంతకంను విజిట్ చేశారు? నాకైతే అక్కడ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ టెంపుల్ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మీరు కూడా ఆ శివయ్యను దర్శించుకోండి. థ్యాంక్ యూ ఆల్.